హాయ్ అండి. సింపుల్గా మటన్ పాయా సూప్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ సూప్ చాలా హెల్దీ అండి. మనము దీన్ని డైరెక్ట్గా సూప్గా తీసుకోవచ్చు, లేదు అంటే పరాటా చపాతీ పూరీలో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనము 1/2 కేజీ మేకకాళ్ళని కడిగి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మసాలా కోసము అల్లం వెల్లుల్లి కొత్తిమీర 1 స్పూన్ జీలకర్రని 2 స్పూన్ల మిరియాలను వేసి బాగా దంచుకోవాలండి. ఇలా మసాలాని ఫ్రెష్గా మనము దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి బాగా దంచుకొని మసాలాని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాచి చెక్క లవంగం వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసేయండి. తర్వాత ఇందులోకి మసాలా ముద్దను కూడా వేసి బాగా ఫ్రై చేసేయండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇందులోకి మనము మటన్ పీసెస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 10 to 15 విజిల్స్ అనేవి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. 10 to 15 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం నిమ్మరసం పిండి, కొంచెం కొత్తిమీరను వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పాయా అనేది రెడీ అండి.